అనమాట. మార్గరెట్ మీడ్ స్టడీ ఆఫ్ సమోవా అనమాట. ఈవిడి సమోవా గురించి చదివింది. ఏం చదివింది? వాట్ మీడ్ స్టడీ ఏం చదివింది ఈవిడి మీడ్ కండక్టెడ్ ఫీల్డ్ వర్క్ ఇన్ సమోవాలో కండక్ట్ చేసింది అనమాట. స్టడింగ్ ఎడాల్ట్స్ అండ్ గోల్స్ గురించి చదివింది అనమాట. మార్గరెట్ మీడ్ స్టడీ దేని గురించి? ఎడాల్ట్స్ అండ్ గోల్స్ గురించి చదివింది అనమాట. అంటే మార్గరెట్ మీడ్ చదివింది ఎడాల్ట్స్ అండ్ గోల్స్ గురించి. మార్గరెట్ మీడ్ దేని గురించి చదివింది? ఆవిడ ఎడాల్ట్స్ అండ్ గోల్స్ గురించి చదివింది అనమాట. అది ఎక్కడ చదివింది? సమోవాలో చదివింది. మార్గరెట్ మీడ్ స్టడీ ఆఫ్ సమోవన్ గోల్స్ ఇన్ అడల్ట్స్ అండ్ స్టడీ గోల్స్ అనమాట. అడల్ట్స్ అండ్ గోల్స్ గురించి చదివింది అనమాట. కోర్ క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ అడాల్సెన్స్ యూనివర్సల్లీ పీరియడ్ ఆఫ్ స్టామ్ అండ్ స్ట్రెస్ ఆర్ ఇట్ షేప్డ్ బై కల్చర్ అనమాట. ఒకవేళ అడాల్సెన్స్ వచ్చినప్పుడు యూనివర్సల్గా స్టామ్ అండ్ స్ట్రెస్ అనేది అందరికీ ఒకేలాగా వస్తుందా, బయలాజికల్లా, లేకపోతే కల్చరలా, ఏంటది అదనమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ వెస్టర్న్ సైకాలజీ ఇన్ఫ్లుయెన్స్డ్ స్టాన్లే హాల్ ఎజ్యూమ్ ద అడాల్సెన్స్ ఈజ్ బయలాజికల్లీ టర్బులెంట్ ఎవ్రీవేర్ అని చెప్పాడు అనమాట. స్టాన్లే హాల్ అనేవాడు చెప్పాడు, ఇదేంటి అడాల్సెన్స్ అనేది చాలా బయలాజికల్, చాలా టర్బులెంట్ అనమాట. మీడ్ అబ్జర్వ్డ్ that in Samoa societies అనమాట. Mead observed that in Samoan society adolescence was relatively smooth and stress free అనమాట. మీడ్ అబ్జర్వ్డ్ సమోన్ సొసైటీ అనమాట. ఒక సమోన్ సొసైటీని చదువుతారు మీడ్ అనేవాళ్ళు. మీడ్ అబ్జర్వ్డ్ ఇన్ సమోన్ సొసైటీ అనమాట. ఇదేంటి, ఒక సమోన్ సొసైటీని చదువుతారనమాట. సమోన్ సొసైటీని చదివింది ఈవిడి. ఏంటి, అడాల్సెన్స్ వాజ్ రిలేటివ్లీ స్మూత్, చాలా స్మూత్గా స్ట్రెస్ ఫ్రీగా జరిగింది అక్కడ. నో రిజిడ్ సెక్షువల్ ట్యాబూస్ కానీ, నువ్వు ఎవరితో సెక్స్ చేయాలి ఎవరితో చేయకూడదు ఏమి లేవు, సెక్షువల్ ట్యాబూసే లేవు. నో షార్ప్ మోరల్ పాలసింగ్ ఆర్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇంట్రాక్షన్. వాళ్ళిద్దరూ కలుస్తున్నారు అనుకో, వాళ్ళని అరే ఎందుకు కలుస్తున్నావు అని వాళ్ళని బెదిరించే వాళ్ళు కానీ, పోలీసింగ్ కానీ అలాంటివి ఏం లేవు. గ్రాడ్యువల్ అజంప్షన్ ఆఫ్ అడల్ట్ రోల్స్ అనమాట. ఇదనమాట. వాళ్ళు అర్థం చేసుకుంటారు అజంప్షన్, అదేంటి వాళ్ళు ఇది వచ్చారా లేదా అనేది. చిల్డ్రన్ వర్ సోషలైజ్డ్ ఇన్ పర్మిసివ్ అండ్ నాన్ అథారిటేరియన్ ఎన్వైర్న్మెంట్ అనమాట. చిల్డ్రన్ అనేవాళ్ళు వర్ సోషలైజ్డ్ అనమాట ఇన్ పర్మిసివ్. ఇదనమాట సోషలైజ్డ్. చిల్డ్రన్ అనేవాళ్ళు సోషలైజ్ అయ్యేవారు. ఇదనమాట. ఇదేంటి, చిల్డ్రన్ వర్ సోషలైజ్డ్ ఇన్ పర్మిసివ్ నాన్ అథారిటేరియన్ ఎన్వైర్న్మెంట్ అనమాట. పర్మిసివ్ నాన్ అథారిటేరియన్ ఎన్వైర్న్మెంట్, అక్కడ అలాంటి అథారిటీ లేని ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు సోషలైజ్ అయ్యారనమాట. తర్వాత ఏంటి, ఇక్కడ ఏంటి, యాజ్ అ రిజల్ట్ ఏమైంది, అక్కడ అడ్జస్టెడ్ ఈజీలీ అడల్ట్హుడ్ అనమాట. అడ్జస్టెడ్ ఈజీలీ అడల్ట్హుడ్. దెర్ వాజ్ ఎ లిటిల్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనమాట, ఆర్ ఐడెంటిటీ క్రైసిస్. అలా కాన్ఫ్లిక్టే లేదనమాట. దెర్ వాజ్ ఎ లిటిల్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. ఎమోషనల్ కాన్ఫ్లిక్టే లేదనమాట. దెర్ వాజ్ ఎ లిటిల్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్, చాలా తక్కువ. అడాల్సెన్స్ వాజ్ అడ్జస్టెడ్ ఈజీలీ టు అడల్ట్హుడ్ అనమాట. అడాల్సెన్స్ అనేది చాలా అడల్ట్హుడ్కి ఈజీగా, అంటే ఏదో లైన్స్ ఉన్నట్టు ఉండదు అనమాట, చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. దెర్ వాజ్ నో ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్, ఐడెంటిటీ క్రైసిస్ ఏం లేదు. సో ఇది అనమాట. స్టామ్ అండ్ స్ట్రెస్ అనేది అడాల్సెన్స్ ఇస్ నాట్ బయలాజికల్ ఇన్విటబుల్, సైకలాజికల్ క్రైసిస్ ఆర్ కల్చరల్లీ ప్రొడ్యూస్డ్ అనమాట, నాట్ యూనివర్సల్ అనమాట. సో ఇదేంటి, నాట్ స్టామ్ అండ్ స్ట్రెస్ అనేది అడాల్సెన్స్ ఇస్ నాట్ బయలాజికల్ ఇన్విటబుల్ అనమాట. అది కంపల్సరీగా బయలాజికల్గా ఉండాలని లేదు, కానీ సైకలాజికల్ క్రైసిస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మెయిన్గా కల్చరల్ ప్రొడ్యూస్డ్ అనమాట. కల్చర్ నాట్ బయాలజీ ఈజ్ ద డిసిసివ్ ఫ్యాక్టర్ ఇన్ షేపింగ్ ద అడాల్సెన్స్ బిహేవియర్ అని చెప్పింది అనమాట. ఈ స్టడీ ఏంటంటే, బయలాజికల్ డిటర్మినిజం ఇన్ ఛాలెంజ్ ద బయలాజికల్ డిటర్మినిజం సైకాలజీ షోడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కల్చర్ బౌండ్ అనమాట. ప్రొవైడ్ స్ట్రాంగ్ ఎంపిరికల్ సపోర్ట్ టు కల్చర్ రిలేటివిజం అనమాట. సో లింక్ టు కల్చర్ అండ్ పర్సనాలిటీ స్కూల్ అనమాట. కల్చర్ అండ్ పర్సనాలిటీ స్కూల్కి ఇది మీడ్స్ వర్క్ బికేమ్ ఫౌండేషనల్ బికాజ్ ఇట్ షోడ్ కల్చర్ షేప్స్ పర్సనాలిటీ, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. మన పర్సనాలిటీ షేప్ చేస్తుంది, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ చేస్తుంది, అండ్ సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ అనమాట. సైకలాజికల్ అడ్జస్ట్మెంట్. డిఫరెంట్ కల్చర్స్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ పర్సనాలిటీ ప్యాటర్న్స్ అనమాట. అలాంగ్ విత్ రూత్ బెనెడిక్ట్, కార్డినర్ లెంటన్, వీళ్ళందరూ మీడ్ హెల్ప్డ్ ఎస్టాబ్లిష్ ద కల్చర్ పర్సనాలిటీ స్కూల్ అనమాట. రూత్ బెనెడిక్ట్ డే అని
కార్డినర్ కానీ, రాల్ఫ్ లింటన్ కానీ, వీళ్ళ ముగ్గురు, రూత్ బెనెడిక్ట్ కానీ, కార్డినర్ కానీ, మీడ్ కానీ హెల్ప్డ్ ఎస్టాబ్లిష్ ద కల్చర్ పర్సనాలిటీ స్కూల్ విచ్ ఆర్గ్యూస్ ఇండివిజువల్ సైకాలజీ కెనాట్ బి అండర్స్టూడ్ అవుట్ సైడ్ ద కల్చర్ కాంటెస్ట్. అంటే కల్చర్ చదవకుండా నువ్వు ఇండివిజువల్ పర్సనాలిటీ అని చెప్పలేవు. సో ఇదనమాట. క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ ఇదనమాట. డెరెక్ ఫ్రీమన్ ఈ లాటర్ ఛాలెంజ్డ్ ద మీడ్ అనమాట. డెరెక్ ఫ్రీమన్ అనే అతను ఛాలెంజ్ చేశాడు 1983లో. ఆర్గ్యూడ్ ద సమోన్ సొసైటీ వాజ్ నాట్ యాజ్ ఏ సెక్షువల్ పర్మిసివ్. క్లెయిమ్ ద మీడ్ రిలేట్ టూ మచ్ ఆన్ ఇన్ఫార్మెంట్స్ అనమాట. బయట వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆవిడ చేసింది, అదేంటి సెక్షువల్లీ పర్మిసివ్ కాదు, ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడం కానీ. హవెవర్ దిస్ లెడ్ టు మీడ్ ఫ్రీమన్ కాంట్రవర్సీ అనమాట. మోస్ట్ స్కాలర్స్ అగ్రీడ్ మీడ్ అండ్ బ్రాడ్లీ కరెక్ట్ ఇన్ ఎంఫసైజింగ్ ద కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఈవెన్ క్రిటిక్స్ యాక్సెప్ట్ ద కల్చర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. ఇది అంతేకాకుండా మార్గరెట్ మీడ్ చూస్తే కనుక, మార్గరెట్ మీడ్ స్టడీ చూస్తే కనుక ఈవిడేంటంటే మార్గరెట్ మీడ్ అనేది అమెరికన్ కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్ అనమాట. అమెరికన్ కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్ మార్గరెట్ మీడ్ అనేది పైనీరింగ్ అమెరికన్ కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్. ఇదిగో అమెరికన్ కల్చర్ ఆంథ్రోపాలజిస్ట్ హూజ్ వర్క్స్ అనేది రెవల్యూషనరీ ఫీల్డ్ బై ఎంఫసైజింగ్ హౌ కల్చర్ షేప్స్ హ్యూమన్ బిహేవియర్ అనమాట. కల్చర్ అనేది హ్యూమన్ బిహేవియర్ మీద, జెండర్ రోల్స్ మీద, డెవలప్మెంట్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే కల్చర్ గురించి ఈవిడ ఎక్కువ. మార్గరెట్ మీడ్ అనేది ఆవిడ కల్చర్ గురించి చెప్పింది అనమాట. సో ఈవిడేంటి ఆఫెన్ ఛాలెంజింగ్ ద వెస్టర్న్ అజంప్షన్ అబౌట్ నేచురల్ అండ్ హ్యూమన్ ట్రైట్స్. షీ కండక్టెడ్ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ వర్క్ ఇన్ ఓషియానియా, సౌత్ పసిఫిక్ దగ్గర, ఓషియానియా దగ్గర, అండ్ ఫోకస్డ్ ఆన్ టాపిక్స్ లైక్ అడాల్సెన్స్, సెక్షువాలిటీ, టెంపర్మెంట్, ఆర్గ్యూయింగ్ ద కల్చరల్ డిటర్మినిజం ఓవర్ బయలాజికల్ డిటర్మినిజం అనమాట. అంటే కల్చర్ డిటర్మినిజం ఓవర్ బయలాజికల్ డిటర్మినిజం మీద ఆర్గ్యూ చేసింది. హెర్ యాక్సెసిబుల్ రైటింగ్ మేడ్ ఆంథ్రోపాలజీ పాపులర్ అనమాట. ఇదేంటి సమోన్ గురించి 1925 నుంచి 1926 మధ్యలో చదివింది అనమాట. అంటే ఇదేంటి రీసెర్చ్ ఇమ్మర్సివ్ ఫీల్డ్ వర్క్ అనమాట. నాన్ లిటరేట్ సొసైటీస్ అండ్ వెన్ షీ అబ్జర్వ్డ్ డే లైఫ్ ఎక్స్ప్లోర్ కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పర్సనాలిటీ అండ్ సోషల్ నార్మ్స్. హెర్ మేజర్ స్టడీస్ ఏంటంటే సమోన్ గురించి ఫస్ట్ మేజర్ ఎక్స్పిడిషన్ ఇన్ అమెరికన్ సోవా అనమాట. సమోవా. మీడ్ స్టడీడ్ అడాల్సెంట్ గోల్స్ గురించి ఇన్ 3 villages అనమాట. టౌల్ అండ్ తర్వాత షీ ఎగ్జామిన్డ్ హౌ కల్చర్ ప్రాక్టీసెస్ ఎఫెక్టెడ్ ద కమింగ్ ఆఫ్ ఏజ్ ఎక్స్పీరియన్స్, ఫైండింగ్ ద సమోన్ యూత్ ఫేస్ లెస్ ఎమోషనల్ టర్మాయిల్ అనమాట దాన్ వెస్టర్న్ టీన్స్ అనమాట. డ్యూ టు రిలాక్స్డ్ సోషల్ స్ట్రక్చర్స్ అరౌండ్ సెక్స్ అండ్ అథారిటీ అనమాట. దిస్ లెడ్ టు సెమినల్ బుక్ అనమాట, కమింగ్ ఏజ్ ఇన్ సమోవా అనే బుక్ రాసింది ఇవి 1928 అనమాట. ఇది బెస్ట్ సెల్లర్, పాపులరైజ్డ్ కల్చర్ అండ్ రిలేటివిజం, బట్ లాటర్ ఫేస్డ్ క్రిటిసిజం ఫర్ పొటెన్షియల్ ఓవర్ సింప్లిఫికేషన్స్ ఎక్కువ చేసిందని ఆవిడని క్రిటిసిజం చేశారనమాట. ఓవర్ సింప్లిఫికేషన్ చేసిందని. న్యూ గినీలో 1930లో కూడా చేసింది. వర్కింగ్ ద మనూస్ సొసైటీ అనమాట. మానూస్ సొసైటీ నియర్ ద సెపిక్ రివర్ దగ్గర అనమాట. ఇదేంటి మీడ్ ఎక్స్ప్లోర్డ్ చైల్డ్ రేరింగ్ జెండర్ డైనమిక్స్ అనమాట. ఇదేంటి న్యూ గినీ దగ్గర, న్యూ గినీ అనమాట. కమింగ్ ఏజ్ ఇన్ సమోవా గురించి, తర్వాత న్యూ గినీ దగ్గర కూడా చేసింది అనమాట. న్యూ గినీ అంటే ఎక్కడ ఇది? న్యూ గినీ, ఓహో ఇక్కడ అనమాట. అర్థమైంది. పపువా న్యూ గినీ కదా, అందులో న్యూ గినీ అనమాట. ఇది పపువా న్యూ గినీ దగ్గర చదివింది అనమాట. ఇదేంటి వర్కింగ్ మానస్ సొసైటీ దగ్గర, గ్రోయింగ్ అప్ ఇన్ న్యూ గినీ, డీటెయిల్డ్ హౌ ఎన్వైర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ షేప్ పర్సనాలిటీ అనేది చదివింది అనమాట. హౌ ఎన్వైర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ షేప్ పర్సనాలిటీ ఇన్ మనస్ పీపుల్ అనేది చదివింది. హెర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వర్క్ హియర్ అనమాట. సెక్స్ అండ్ టెంపర్మెంట్ ఇన్ 3
ప్రిమిటివ్ సొసైటీస్ అనమాట. సెక్స్ అండ్ టెంపర్మెంట్ ఇన్ 3 ప్రిమిటివ్ సొసైటీ అనమాట. కంపేర్డ్ 3 న్యూగినీ ట్రైబ్స్ అనమాట. అరపేషు, ముండగమోర్ అండ్ చోంబోలి, ఈ మూడింటిని కంపేర్ చేసిందనమాట. టు షో దట్ జెండర్ రోల్స్ ఆర్ కల్చరల్లీ కన్స్ట్రక్టెడ్ అనమాట, నాట్ ఇన్నేట్ అనమాట. అరపేష్ మెన్ అండ్ ఉమెన్ వర్ ఫెమినైన్, ముండగమోర్ అండ్ మస్కులిన్ అనమాట. అంటే బాలి దగ్గర ఇంకోటి చదివింది. కొలాబరేటింగ్ విత్ హెర్ హస్బెండ్ గ్రిగోరీ బెటసన్ అండ్ మీడ్ స్టడీడ్ బాలినీస్ చైల్డ్హుడ్ అండ్ ట్రాన్స్ స్టేట్స్ అనమాట. సో ఇది అనమాట. ఇంకా మీడ్స్ ఎంఫసిస్ ఏంటంటే ఇదనమాట. సో ఈవిడ ఏం చదివిందంటే, మార్గెట్ మీడ్ అనేది ఒకటి కల్చర్ ఆంథ్రోపాలజిస్ట్. ఈవిడి కల్చర్, పర్సనాలిటీ అండ్ జెండర్ రోల్స్, హ్యూమన్ డెవలప్మెంట్ గురించి, అంటే కల్చర్, పర్సనాలిటీ అండ్ జెండర్ రోల్స్, హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఎలా జరుగుతుంది. షీ ఆర్గ్యూడ్ మెనీ ట్రైట్స్ అండ్ కన్సిడర్డ్ న్యాచురల్ అండ్ బయోలాజికల్ ఫిక్స్డ్ సచ్ యాజ్ అడాల్సెన్స్ క్రైసిస్, మెస్కులినిటీ, ఫెమినిటీ, టెంపర్మెంట్, ఇవన్నీ ఆర్ ఇన్ కల్చరల్లీ కన్స్ట్రక్టెడ్ అని చెప్పింది అనమాట. హెర్ వర్క్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ కల్చరల్ డిటర్మినిజం అనమాట, ఓవర్ బయోలాజికల్ డిటర్మినిజం. కల్చర్ అండ్ పర్సనాలిటీ స్కూల్ అనమాట. మీడ్ కండక్టెడ్ ఎక్స్టెన్సివ్ ఎథ్నోగ్రాఫిక్ ఫీల్డ్ వర్క్ ఇన్ ఓషియానియా దగ్గర కండక్ట్ చేసింది అనమాట. పర్టికులర్లీ ఇన్ పాలినీషియా అనమాట, మెలినేషియా దగ్గర. హెర్ యాక్సెసిబుల్ రైటింగ్ స్టైల్ బ్రాడ్ ఆంథ్రోపాలజీ ఇంటూ పబ్లిక్ డిస్కోర్స్, ఇన్ఫ్లుయెన్స్ ద సైకాలజీ, సోషియాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ఫెమినిస్ట్ థాట్ అనమాట. ఒక ఫెమినిస్ట్ థాట్ని కూడా పెట్టిందనమాట. ఈవిడేంటి సమోవా గురించి చదివింది. 1925 to 26 మధ్యలో ఫీల్డ్ వర్క్ కండక్టెడ్ అమాంగ్ అడాల్సెంట్ గర్ల్స్ ఇన్ 3 విలేజెస్ అనమాట. తవావు ఐలాండ్, అమెరికన్ సమోవా అనమాట. ఈ అడాల్సెన్స్ అనేది స్టామ్ అండ్ స్ట్రెస్ అనేది కల్చర్లీ షేప్డా కాదా. అడాల్సెన్స్ అనమాట స్మూత్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ పర్మిసివ్ సెక్షువల్ నార్మ్స్ అనమాట. నార్మ్స్ అండ్ ల్యాకింగ్ రిజిడ్ పొటెన్షియల్ ఇన్స్టిట్యూషనల్ అథారిటీ అనమాట. ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ వాజ్ గ్రాడ్యువల్, నాట్ అబ్రప్ట్ అనమాట. అబ్రప్ట్గా ఏం లేదు. కమింగ్ ఏజ్ ఇన్ సుమా అనమాట. ఛాలెంజ్ ఏంటి, వెస్టర్న్ సైకలాజికల్ థియరీస్ అనమాట. జీ స్టాన్లీ హాల్ అనమాట. డెమాన్స్ట్రేటెడ్ దట్ అడాల్సెంట్ స్ట్రెస్ ఈజ్ కల్చరల్లీ ప్రొడ్యూస్డ్ అనమాట. దెన్ డెమాన్స్ట్రేటెడ్ దట్ అడాల్సెంట్ స్ట్రెస్, మనలో ఉన్న అడాల్సెంట్ స్ట్రెస్ అని కల్చరల్ ప్రొడ్యూస్, నాట్ బయలాజికల్ ఇన్విటబుల్ అనమాట. పాపులరైజ్డ్ కల్చరల్ రిలేటివిజం అనమాట. అందుకే కల్చరల్ రిలేటివిజం అనేది పాపులరైజ్ చేసింది. న్యూ గినీ స్టడీస్ ఏంటంటే మను సొసైటీ డాక్యుమెంటెడ్ ఇన్ గ్రోయింగ్ అప్ ఇన్ న్యూ గినీ అనమాట. డాక్యుమెంటెడ్ ఇన్ గ్రోయింగ్ న్యూ గినీ ఇదనమాట. షోడ్ చైల్డ్ రైజింగ్ ప్రాక్టీసెస్, ఎడ్యుకేషన్, సోషల్ ఎక్స్పెక్టేషన్స్, షేప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. తర్వాత జెండర్ స్టడీస్ చదివింది మను సొసైటీ దగ్గర. మను సొసైటీ గురించి చదివింది. కంపేర్ టు జెండర్ స్టడీస్ చదివింది. అరపేష్, ముండుకుమర్ అండ్ చాంబలి బోత్ మెన్ అండ్ జెంటిల్ అనమాట. కోఆపరేటివ్. ముండుకుమర్ బోత్ అగ్రెసివ్ అనమాట. ఇదేంటి ఉమెన్ డామినెంట్ అనమాట. చాంబలి దగ్గర చంబ్రి అనమాట. కంక్లూజన్ వచ్చి మ్యాస్కులినిటీ అండ్ ఫెమినిటీ ఆర్ కల్చరల్ రోల్స్, నాట్ బయోలాజికల్ ఇంపరేటివ్ అండ్ జెండర్ ట్రైట్స్ అనమాట. వెరీ క్రాస్ కల్చరల్ ఇదనమాట. బాలి అనమాట. కండక్టెడ్ గ్రిగరీ అండ్ బేట్సన్ అనమాట. యూజ్డ్ ఫోటోగ్రఫీ అండ్ ఫిల్మ్ అనమాట యాజ్ ఎథ్నోగ్రఫిక్ టూల్స్ ఫోకస్డ్ ఆన్ చైల్డ్హుడ్ సోషలైజేషన్, ఎమోషనల్ రెస్ట్రెయింట్, ట్రాన్స్ అండ్ రిచువల్ బిహేవియర్ అనమాట. మేజర్ వర్క్ ఏంటంటే బాలినీస్ క్యారెక్టర్ అనమాట. ఫోటోగ్రాఫిక్ అనాలిసిస్. బాలి అనమాట 1930s కండక్టెడ్ విత్ గ్రిగరీ బ్యాట్సన్ అనమాట. తో కండక్ట్ చేసింది. యూజ్డ్ ఫోటోగ్రఫీ అండ్ ఫిలిం అనమాట. ఎథ్నోగ్రఫీ టూల్స్ అంటే మీడియా ఆంథ్రోపాలజీలో ఈ బాలి దగ్గర ఇవి కండక్ట్ చేసింది చెప్పచ్చు అనమాట. ఈ బాలి దగ్గర ఫోకస్డ్ ఆన్ చైల్డ్హుడ్ సోషలైజేషన్ కానీ, ఎమోషనల్ రెస్ట్రెయింట్ కానీ, ట్రాన్స్ రిచువల్ బిహేవియర్ కానీ. అండ్ మేజర్ వర్క్ ఏం చేసింది, చైల్డ్హుడ్ సోషలైజ్, పిల్లలు ఎలా సోషలైజ్ అవుతున్నారు, అదే సమాజంతో ఎలా ఉంటున్నారు, ఎమోషనల్గా ఎలా రెస్ట్రెయింట్ చేసుకుంటున్నారు, ట్రాన్స్ అండ్ రిచువల్ బిహేవియర్ ఎలా జరుగుతుంది. బాలినీస్ క్యారెక్టర్ ఫోటోగ్రఫీ అనాలిసిస్ అనమాట. ఫోటోగ్రఫీ అనాలిసిస్ 1942 అనమాట. డెమాన్స్ట్రేట్ హౌ కల్చర్ షేప్స్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనమాట. కల్చర్ అనేది ఎలా షేప్ చేస్తుంది ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ని. అడ్వాన్స్డ్ విజువల్ ఆంథ్రోపాలజీ అనమాట. విజువల్ ఆంథ్రోపాలజీ ఇక్కడ చేసింది అనమాట. సో ఇది లాటర్ వర్క్స్ ఏంటి, సింథసిస్ ఏంటి, మేల్ అండ్ ఫీమేల్ 1949 క్రాస్ కల్చరల్ అనాలిసిస్ ఆఫ్ సెక్స్ డిఫరెన్సెస్ కానీ, కంటిన్యూస్ కల్చరల్ ఎవల్యూషన్, అప్లైడ్ ఆంథ్రోపాలజీ టు మోడర్న్ సొసైటీ, బ్లాక్బెర్రీ వింటర్ అనేది ఆంథ్రోపాలజికల్ రిఫ్లెక్షన్ అనమాట. మేజర్ ఫిగర్ ఇన్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ అనమాట. ఉమెన్స్ రైట్స్, క్రాస్ కల్చరల్ అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్ రిఫార్మ్ అనమాట. క్యూరేటెడ్ అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, ప్రెసిడెంట్ అమెరికన్ ఆంథ్రోపాలజికల్ అసోసియేషన్ అనమాట.
డెరెక్ ఫ్రీమన్ అనేవాడు ఛాలెంజ్ చేస్తారు, సరిగ్గా చదవలేదు, ఈ ఇన్ఫార్మేషన్ మీద ఎక్కువ ఆధారపడింది. మీడ్ ఫ్రీమన్ కాంట్రవర్సీ బ్యాలెన్స్ అసెస్మెంట్ ఏంటంటే మీడ్ మే హ్యావ్ ఓవర్ జనరలైజ్డ్ హార్మోనీ అనమాట, అండర్ ప్లేడ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. హియర్ కోర్ ఇన్సైట్ రిమైన్స్ వ్యాలిడ్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటంటే బయాలజికల్ డిటర్మినిజం, కల్చరల్ రిలేటివిజం, సైకాలజీ, జెండర్ స్టడీస్, సోషలైజేషన్ థియరీ అనమాట. ఈ వీటి గురించి ఇవి చదివింది అనమాట. సో మీడ్ ఉందన్నమాట. ఒక విజువల్ ఆంథ్రోపాలజీ గురించి, ఫెమినిజం గురించి కూడా రాయొచ్చు మనం, మీడ్ గురించి. ఇంకోటి ఏంటి అప్లైడ్ ఆంథ్రోపాలజీ గురించి రాయొచ్చు. ఇదనమాట. అంటే విజువల్ ఆంథ్రోపాలజీ, విజువల్ అండ్ మీడియా ఆంథ్రోపాలజీ గురించి కానీ, ఇది ఫోటోగ్రఫీ అండ్ ఫిలిం అనమాట ఇది. సో కంపారేటివ్ స్టడీస్ కూడా చేసింది, జెండర్ రోల్స్ గురించి, మానస్ సొసైటీ గురించి కూడా చదివింది, చైల్డ్ రేరింగ్ ఇలాగా అనమాట. సో ఈవిడు కమింగ్ ఏజ్ అండ్ సొమావా 1928, స్మూత్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ సొమావా గురించి చదివింది అనమాట. ఇది